హలో అండి, వెల్కమ్ టు దీత్యాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రామల ఫిష్ పులుసు. ఇవి చిన్న చిన్న ఫిష్ అండి, రామల ఫిష్ అంటారు. ఓన్లీ 2-3 months దొరుకుతాయి. ఇది గోదావరి స్పెషల్. ఇది చింతకాయలతో కూడా చాలా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీత్యాస్ కిచెన్. ఒక 1/2 kg రామల ఫిష్ తీసుకున్నాను. ఇప్పుడు వాటి తలలన్నీ కట్ చేసేసి పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. మసాలా పేస్ట్కి మనము ఒక 8 లేక 9 వెల్లుల్లి వేసుకుని అల్లము జీలకర్ర ధనియాలు వేసుకుని మసాలా పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీలో. ఇదంతా కూడా కచ్చాపచ్చాగా మసాలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేయకుండా ఆ ఫిష్ అందులో వేసేసి దాంట్లోకి ఒక 3 tablespoons ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక 1/2 teaspoon పసుపు, సరిపడినంత ఉప్పు, మూడు tablespoons కారము. మరి కారం సరిపడినంత బట్టి ఎంత కారం తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 tablespoons యాడ్ చేశాను. ఇవన్నీ వేసి ఇప్పుడు ఇందులోకి ఒక 3 ఉల్లిపాయలు తీసుకుని దాన్ని పేస్ట్లా చేసుకున్నాను. మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ దీంట్లో వేసి కలిపేసేయాలి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు దాని మీదకి 3 లేక 4 పచ్చిమిర్చి చీరికల్లా చేసుకుని వేసుకోండి. కొన్ని కరివేపాకు రెమ్మలు ఇవన్నీ వేసి కలుపుకొని ఇప్పుడు అందులోకి ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని దాని నుంచి చిక్కటి గుజ్జు తీసుకోవాలి. అది వేసుకుని కలిపేసుకోవాలి. కావాలంటే కారం అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ కలిపేసి ఒక కప్పు, ఎక్కువ వాటర్ వేయకూడదండి, కొంచెం చిక్కగా ఉండాలి. ఒక కప్పు వాటర్ వేసి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత నేను ఇక్కడ ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. అడ్జస్ట్ చేసుకుని మనం అసలు గరిటె పెట్టకూడదు, అలాగే కలుపుకోవాలి. ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి. అంతే అండి, 20 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇవి చాలా మెత్తగా ఉంటాయండి, తొందరగా ఉడికిపోతుంది. అందుకని మనం అసలు కలపకూడదు. దీంట్లోకి మనం కావాలంటే పచ్చి చింతకాయలు దొరుకుతాయి కదండి, ఆ పచ్చి చింతకాయలు వేసుకుని ఆ గుజ్జు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకు అప్పుడు దొరకలేదు, అందుకని ఇలా చేశాను. ఇలా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇది అన్ని సీజన్స్లోనూ దొరకదండి, ఓన్లీ వింటర్లో ఒక 2-3 months దొరుకుతుంది అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఎప్పుడన్నా సరే దొరికితే కనుక డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీత్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.